అశ్వరెడ్డి ఎపిసోడ్ రోజుకు మలుపు తిరుగుతోంది. లండన్లో ఉన్న బాధితుడు ధర్మేంద్రతో ఏబీఎన్ బృందం ఫోన్లో మాట్లాడింది. భయపెట్టి డబ్బులు అడిగిందని బాధితుడు ధర్మేంద్ర ఆరోపించారు. అశ్వరెడ్డి వేధింపులు భరించలేక తన తండ్రి కేసు పెట్టారని చెప్పారు. పెళ్లి చేసుకోనప్పుడు డబ్బు ఇల్లు తిరిగి ఇవ్వాలని కోరితే అందుకు ఒప్పుకున్న అశ్వరెడ్డి తర్వాత మాట మార్చిందన్నారు. తాను ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి అడిగితే బెదిరిస్తోందని వాపోయారు. తన దగ్గరున్న ఆధారాలన్నీ పోలీసులకు ఇచ్చినట్లు ధర్మేంద్ర చెప్పారు. అప్పులు చేసి అశ్వరెడ్డికి డబ్బులు ఇచ్చామని అన్నారు. నెక్స్ట్ ఏముందండి, అదే మా డాడీ లీగల్ గా వెళ్తున్నారు కదండి. రిటర్న్ చేయటం అసలు కేసు కూడా పెట్టబోదురండి. ఈ అమ్మాయి ఫేక్ గా పెట్టి రిటర్న్ చేసి డబ్బులు అడిగిందండి. ఇంకా మా డాడీ చూసారు ఇది మరీ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతుందని ఇంకా లాయర్ వచ్చి మాట్లాడతారండి. రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి మాట్లాడతారండి. ఫస్ట్ కేసు ఇప్పుడు స్టేషన్ రమ్మన్నారండి. స్టేషన్ రమ్మంటే వాళ్ళతో ఇస్తారు, తర్వాత మా డాడీ వాళ్ళు కూడా వెళ్తారు. లేదంటే కనుక ఇంకా ఏదైతే తీసుకోవాలి కదండి. యాక్చువల్ ఇంకా 7 years ఉంటుంది. 2-3 times వచ్చాను. అంటే ఇప్పుడు లాస్ట్ 2-3 years నుంచి గోల్డ్ ఇల్లు అది కొనడం జరిగిందండి. ఎక్కువ హెవీగానే ఏం చేసామంటే అదే డబ్బులు వెనక్కి ఇమ్మని చెప్పి అడిగి పెళ్లి చేసుకోలేనప్పుడు ఇల్లు కొనిపించుకున్నాం. అది కూడా ఇచ్చేసే అన్నారు. ఇస్తానని చెప్పి అలా గెంటుతా వచ్చి నేను ఇవ్వను, ఏం పిక్కోండి అని మాట్లాడటం మొదలు పెట్టింది. నేను లోన్స్ కూడా తీసుకున్నానండి. బయట లోన్స్ కూడా తీసుకుని ఇచ్చాను. కొన్ని లోన్ తీసుకుని ఇచ్చాను, కొన్ని బయట వాళ్ళ దగ్గర తీసుకుని ఇచ్చాను. మా డాడీ ఉంటాయి, నా ఉంటాయి, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఇవాళ పరిచయం ఏదో తెలియదండి. ఇప్పుడు జరిగింది మేము చెప్పామండి, అన్ని సబ్మిట్ చేశారు. ఇట్స్ నాట్ నిన్న మొన్న రిజిస్టర్ అయింది కాదండి. ఆల్రెడీ 3 months నుంచి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. జస్ట్ లైక్ దట్ ఫైల్ చేయరు కదండి. 20th ఫైల్ అయింది అనుకుంటారు, నాకు తెలీదు. యాక్చువల్లీ మీట్ అవడం వల్ల బయటకు వచ్చిందేమో అండి. నార్మల్ ఇప్పుడు ఎవరో డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన ఇవ్వకపోతే ఎలా పెడతారు, కేసు అలాగే పెట్టారు. డబ్బులు డిమాండ్ చేస్తా అడిగిందండి. అది ఉందండి. చాలా మంది దగ్గర మీడియేటర్లు ఉన్నప్పుడు వాళ్ళని సెటిల్ చేయమని అడిగింది. అశ్వరెడ్డిపై కేసులో సీసీఎస్ పోలీసుల విచారణ వేగవంతం చేశారు. ధర్మేంద్ర తండ్రి ఇచ్చిన ఆధారాల్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. త్వరలో అశ్వరెడ్డి సోదరి దివ్య, తల్లి యశోద, తండ్రి వెంకటకృష్ణకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కోరుతూ అశ్వరెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన వాదన వినకుండానే కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. అటు ధర్మేంద్రను మోసం చేసిన కేసులో అశ్వరెడ్డి వాయిస్ వెలుగులోకి వచ్చింది. తీసుకున్న 9 కోట్ల రూపాయలకు పైగా నగదులో 1.5 కోట్ల రూపాయలను మే నాటికల్లా ఇస్తానంటూ వాయిస్ రికార్డ్ చేసి పంపింది. మిగిలినది లైఫ్లో సెటిల్ అయ్యాక ఇస్తానని చెప్పుకొచ్చింది. మధ్యవర్తులుగా వేణుస్వామి, సీరియల్ నటి ప్రవీణను ప్రతిపాదించింది. ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావు అని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క, వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది అశ్వరెడ్డి వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అశ్వరెడ్డి వ్యవహారానికి సంబంధించి రోజుకొక మలుపు తిరుగుతుందని చెప్పాలి. ఇప్పటికే బాధితుడు ధర్మేంద్ర వారి తండ్రి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పోలీసులు అయితే మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్లో కూడా చాలా కీలక అంశాలను పోలీసులు ప్రస్తావించారు. మరోవైపు ఇప్పటికే సీసీఎస్ పోలీసుల విచారణ వేగవంతం చేశారు.
మరోవైపు ధర్మేంద్ర ఆరోపించినటువంటి విధంగా ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు పోలీసులు కోరడంతో ధర్మేంద్ర తండ్రి కూడా ప్రస్తుతం అయితే మాత్రం కొన్ని కీలక ఆధారాలు సిసిఎస్ పోలీసులకు కూడా అందించడం జరిగింది. ఎందుకంటే దాదాపు 9,35,00,000 రూపాయల వరకు కూడా అశురెడ్డికి పెళ్లి ప్రేమ పేరుతోటే ఆమె ఖర్చు పెట్టించింది. ఆమె పేరు మీద ఒక ఇల్లును కూడా కొనుగోలు చేయించింది. మరోవైపు ఒక కారుతో పాటు బంగారం, మరోవైపు నగదును కూడా తాను ట్రాన్స్ఫర్ చేశాననేటువంటి అంశాన్ని ప్రధానంగా వారు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉంది. కాబట్టి ఆ కంప్లైంట్కి సంబంధించినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పేపర్ను కూడా ప్రస్తుతం సిసిఎస్ పోలీసులకు అందజేశారు. సిసిఎస్ పోలీసులు వాటన్నిటిని కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. త్వరలోనే అశురెడ్డితో పాటు ఈ కేసులో వారి సోదరి దివ్యారెడ్డి కావచ్చు, మరోవైపు తల్లి యశోద, మరోవైపు వారి తండ్రికి కూడా నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు అయితే మాత్రం సిద్ధపడ్డారని చెప్పాలి. ఎందుకంటే ఈ కేసులో కొన్ని కీలక ఆధారాలు ఇప్పటికే సిసిఎస్ పోలీసులకు చేరాయి. కాబట్టి ఆధారాలన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత వారికి నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతామనేది ప్రధానంగా సిసిఎస్ పోలీసులు చెప్తున్నటువంటి మాట. మరోవైపు లండన్లో ఉన్నటువంటి ధర్మేంద్ర తోటి కూడా కొద్ది నిమిషాల క్రితమే ఏబిఎన్ బృందం మాట్లాడడం జరిగింది. అతను కూడా ఆడియోలో స్పష్టంగా చెప్తున్నాడు, పెళ్లి పేరుతోటే తనకు దగ్గరైంది, పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో తాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. తర్వాత 2 సార్లు పెళ్లి ఫిక్స్ అయినప్పుడు 2 సార్లు కూడా క్యాన్సిల్ చేసింది. ఎలాగో పెళ్లి చేసుకోదు కాబట్టి తాను ఖర్చు పెట్టినటువంటి డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వాలని కోరడంతో తనను బెదిరింపులకు దిగుతుంది. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ కూడా తనకు బెదిరింపులకు దిగింది. మరోవైపు కొన్నిసార్లు ఒత్తిడికి గురి చేయడంతో డబ్బులు ఇవ్వాలని ఒత్తిడికి గురి చేస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా బెదిరింపులకు దిగింది అనేటువంటి అంశాన్ని ప్రధానంగా బాధితుడిగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐ ధర్మేంద్ర చెప్తున్నటువంటి వర్షన్. అయితే ధర్మేంద్ర వర్షన్తో పాటు ముఖ్యంగా గతంలోనే చాలా సందర్భాల్లో దాదాపు ఏడాది క్రితమే వీళ్ళు ఒక సెటిల్మెంట్ కోసం వేణుస్వామి కావచ్చు, మరోవైపు ప్రొడ్యూసర్ నటిగా ఉన్నటువంటి ప్రవీణ, వీరిద్దరు సమక్షంలోనే మనం సెటిల్మెంట్ చేసుకుందాం, కూర్చొని మాట్లాడదాం అంటూ కూడా ఒక ఆఫర్ను ధర్మేంద్రకు అశురెడ్డి ఇచ్చినటువంటి సందర్భం కూడా కనపడింది. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా డబ్బులు చెల్లించలేదు. ఆమె వేధింపులు ఎక్కువ కావడంతో తాము సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశామనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ధర్మేంద్ర కావచ్చు వారి తండ్రి చెప్పినటువంటి స్టేట్మెంట్ ఉంది. కాబట్టి మరోసారి వీరందరికీ కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు భావిస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. మరోవైపు ధర్మేంద్రకు పంపించినటువంటి అశురెడ్డి పంపించినటువంటి ఒక ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు ఆమె కాస్ట్లీ ఐటమ్స్ కొన్న తర్వాత తల్లి దగ్గరికి తీసుకొచ్చినటువంటి సమయంలో ఆ బ్యాగు 1.5 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి కొన్నప్పుడు ఆ తల్లి రియాక్షన్ కూడా ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి సందర్భం కనపడుతుంది. కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించి ఏ మలుపు తిరగబోతుందనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే తనపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను క్యాష్ చేయాలి, ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో అశురెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపైన కూడా రేపు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు అయితే మాత్రం దాదాపు నెల రోజులుగా దీనిపైన పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత వాటన్నిటిని ప్రాథమికంగా ఆధారాలన్నీ కరెక్ట్గా ఉన్నాయని భావించిన తర్వాతే సిసిఎస్ పోలీసులు ఈ నలుగురి పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి తెలంగాణ హైకోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ తర్వాత ఈ కేసులో కీలక మలుపు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అయిందో, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి కూడా ప్రస్తుతం అశురెడ్డి అజ్ఞాతంలో ఉంది. తాము ఎక్కడా కూడా ఫోన్ కాల్స్ కానీ ఎక్కడ స్పందించినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడింది. మరోవైపు బాధితుడేమో లండన్లో ఉన్నాడు, అతను కూడా కొంత సమాచారాన్ని అయితే మాత్రం ఇస్తున్నాడు. ఒకవేళ పోలీసుల విచారణలో తన యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయాలన్నా ఆన్లైన్ ద్వారా తను అపీర్ అవుతాను, ఖచ్చితంగా తన యొక్క వర్షన్ కూడా చెప్తాననేది బాధితుడు చెప్తున్నటువంటి వర్షన్. మరి పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు తెలంగాణ హైకోర్టులో కూడా ఈ పిటిషన్కి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.